ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ప్రతి వారం జరుగుతున్నటువంటి రుద్ర ప్రవచనంలోకి వచ్చాం. వాళ్ళ కొంచెం కారణాంతరాల వల్ల ఆదివారానికి జరిగింది. ఈ అసౌకర్యానికి దయచేసి ఏమనుకోవద్దు. ఈరోజు రుద్ర ప్రవచన, రుద్ర పరిశీలన, రుద్ర ప్రవచనము చేస్తున్నటువంటి శ్రీమాన్ శాస్త్రి గారిని మా ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున, మనందరి తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు మనం 4వ అనువాకంలోకి అడుగుపెట్టాం. దాంట్లో ఉన్న విశేషాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. వారిని మనందరి తరఫున మరొకసారి స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. సో 4వ అనువాకంలో మొదటి 2 మంత్రాలు మనం చర్చించుకుంటున్నాం. ఒకరోజు చర్చ అయింది. సో ఈ మంత్రాల్ని ఆ వ్యాధినేభ్యో వేద్యంతిభ్యశ్చ ఓ నమః, ఉగణాభ్య తృగహోతిభ్యశ్చ ఓ నమః అనుకున్నాం. మామూలుగా అర్థం చేసుకున్నప్పుడు ఆ 2 పదాల్లో ఇందులో 2 నామాల మంత్రాలు, ద్వంద్వనామ మంత్రాలు. ద్వంద్వాతీతత చేసే మనం చేయాల్సిన ప్రయత్నాన్ని గుర్తు చేసే ద్వంద్వనామ మంత్రాలు, ఉభయతో నమస్కారయుత మంత్రాలు. క్రమబద్ధమైన జీవితంలో ద్వంద్వాతీతతని సాధించమని ఉద్బోధించే దూర్వాస మహర్షి చెప్పినటువంటి మహత్తరమైనటువంటి మంత్రాలు మనం చర్చించుకుంటున్నాం. ఇందులో ఒకే భావాన్ని వ్యక్తం చేసే 2 వేరువేరు పదాల్ని రిపీటెడ్గా 2 మంత్రాల్లోనూ ఉపయోగించడం అనే విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం. అంటే దీనిలో ఉన్నటువంటి ఆర్ద్రత, ఆ మహర్షి యొక్క ఆర్ద్రత ఎంత తొందరగా ఈ మానవాళి ఉన్నత స్థితికి పోతే బాగుండు అన్న ఆతురత. ఇప్పుడు భగవాన్ సత్యసాయిబాబా మనలో తిరుగుతూ అనుక్షణం మనలో ఒకటిగా మెసులుతూ ఏ క్షణాన ఎవడు ఎక్కడ ఏ కొంచెం ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస ఉన్న వాడిని పట్టుకుంటే వాడిని కొంచెం పైకి పురోగతికి లాక్కొచ్చేదానికి ఆ తీవ్రమైన దృష్టితో చూస్తున్నటువంటి విధానం అది మనకి ఇందులో కనపడుతుంది. సో రారా అనే అంటంలో ఉద్దేశం తొందరగా రమ్మని ఆతృతను వ్యక్తం చేయటమే తప్ప రిపిటేషన్ కాదు. ఇది కావ్యాల్లో కనుకైతే రిపిటేషన్ తప్పంటాం. ఇది మంత్రాలు. ఈ మంత్రాల్లో ఉన్న శబ్దాల్ని దాని యొక్క ఆ ఇంపార్టెన్స్ గా మనం అర్థం చేసుకోవాలి. ఆ మాట మనం అనుకున్నాము. అదే మాదిరి తృగుహతిభ్య అనే దానికి తృగుం హంత్య అనే భావంతో కొంతలో అంతాలో నుంచి కొంత భాగాన్ని వేరు చేయటం అనే పదానికి ఉన్న ప్రాధాన్యత కూడా మనం కొంత అనుకున్నాము. సో ఈ వివరాల్ని ఈ చర్య ప్రతిచర్య పరమైనటువంటి కర్మల పరంగా చెప్పిన దానికి కంటిన్యూషన్ చేస్తూ 3వ అనువాకంలో చెప్పిన దాన్ని కంటిన్యూషన్ చేస్తూ చెప్పిన దీన్ని ఉగణాభ్య అనటంలో సాధనాపరంగా ఈ గణ ఉగణ అంటే ఏమిటి? స్త్రీపరమైనటువంటి శక్తులకి అంటే లింగపరమైనటువంటి భావనలకి అతీతంగా సాధనలో ప్రయత్నం చేయండి. ఆ ఆకర్షణలకు కనుక లోబడేటట్టయితే పతనం అయ్యే అవకాశాలు మ్యాక్సిమం ఉంటాయి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఈ 4ట్లో ఈ 4 పురుషార్థాలు, ఈ 4 భగవంతుణ్ణి చేరేదానికి దోవలుగా చెప్పిన అందులో కామద్వారాన్ని చాలా ప్రమాదకరమైనటువంటి ద్వారంగాను, కారణం అందులోంచి పైనుంచి కిందకి పడిపోయి ఈ పరమపద సోపాన పట్టణంలో ఆ పెద్ద పాము నోట్లో పడ్డ స్థితి అయ్యేదానికి ఉన్న అవకాశాలు 100కి 99.999 వంతులు ఉంటాయి. కాబట్టి క్రమ పద్ధతిలో సాధారణ మార్గంలో సాధనా మార్గంలో పోయి వీటిని అరిషడ్వర్గాల్ని జయించి పొందవలసినటువంటి ఉత్తమ స్థితి పొందమన్న సంకేతాన్ని కూడా ఇందులో మనం చూడొచ్చు. కారణం జాగ్రత్త పరంగా చెప్తున్నప్పుడు ఉగణ అనే మాటను ఉపయోగిస్తున్నారు. అంటే జాగ్రత్త అంటే మళ్ళీ పుడతావు, మళ్ళీ చస్తావు, జన్మచక్రంలో ఇరుక్కుంటావు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్న ఆదిశంకర్ల వాక్యాన్ని ఇక్కడ మనం ఒకసారి గుర్తు కూడా చేసుకోవచ్చు. అంటే రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు. అరిషడ్ వర్గాల్లో కూడా చాలా ప్రధానమైనది కామం. కాబట్టి ఈ కామం అనే దానికి లోబడి జీవితాన్ని జనన మరణ చక్రంలో బంధించుకునే స్థితిలోకి తెచ్చుకోమోక అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి మనకి చెప్పటంగా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ రుద్రతత్వాన్ని కూడా 4 భాగాలుగా మనం అంటే 4 తత్వాలుగా ప్రధానమైన తత్వాలుగా అన్వయం చేసుకుని దాన్ని మొదటి నిన్న చెప్పుకున్నాం. ఈ 4 తత్వాల్లో భోగేన పార్వతీ రూపే,
కోపేన కాళికా వేషే సంగరే దుర్గరూపంచ పుంరూపే విష్ణురూపంచ అనే మాటల్ని, అదే పాదోశ్చ విశ్వభూతాని అనే వేద మంత్రం ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ మంత్రాన్ని ఇండైరెక్ట్ గా ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. లేకపోతే ఇది కనుక ముందైతే ఈ మంత్రాన్నే ఆ మాదిరిగా అందులో రిపీట్ చేశారు అని కూడా మనం అనుకోవచ్చు. కారణం రుద్రం అనేది అన్నిటికీ ఆది, వేద హృదయం అనే పేరు దీనికి ఉన్నది కాబట్టి. సో ఈ గణ ఉగణ అర్ధనారీశ్వర తత్వం యొక్క ప్రాధాన్యత జీవితంలో మొదటిసారి ఈ మంత్రంలో మనకి వ్యక్తం అవుతోంది. అంటే ఈ ఉగణ అనే సంబోధన, భగవంతుణ్ణి రుద్రుణ్ణి ఉగణ అనే సంబోధన అంటే ఉమా, చండి, గౌరీ, కాళీ ఈ మాదిరి తీవ్రమైనటువంటి స్త్రీ పరమైన శక్తుల పరంగా వర్ణించడం అనేది మొట్టమొదటిసారి మనకి చెప్పడంలో ఉద్దేశం. లింగాతీత పరంగా భగవంతుణ్ణి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. స్త్రీలింగ పుంలింగ పరంగా మనకు ఆ మాదిరి శారీరక భావన మాక్సిమం ఉండే కలియుగంలో అవతార పురుషులు భార్య సమేతంగా అవతరించకపోవడానికి కారణం అది కూడా అనే మాట కూడా ఒక సందర్భం అనుకుని ఇక్కడ గుర్తు చేసుకోవచ్చు. అంటే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగంలో భార్య సమేతంతో లక్ష్మీ సమేతుడుగా వచ్చినటువంటి విష్ణుమూర్తి ఇక్కడ కలియుగంలోకి వచ్చేటప్పటికి ఒంటరిగా రావటమే తప్ప భార్య సమేతంగా ఉండకపోవటం అనే దానికి సంకేతం కూడా కలియుగంలో ఇది చాలా ప్రాబల్యమైనటువంటి స్థితి దీనికి ఉంటుంది. కాబట్టి ఈ కామపరమైనటువంటి ఆకర్షణపరమైనటువంటి జాగ్రత్త మాక్సిమం తీసుకోవాల్సి ఉంటుంది అన్న సంకేతాన్ని దూర్వాస మహర్షి మనకి ఇండికేట్ చేయడంగా ఈ మంత్రద్వయాన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ అర్ధనారీశ్వర తత్వం అనేది విశ్వమంతా అర్ధనారీశ్వర తత్వమే. భగవంతుడిలోంచి బయటకు వచ్చినటువంటి ప్రప్రథమ కదలికని ఓంకారం అనుకున్నట్టయితే ఓం 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 మహాశబ్ద వ్యాసనే పరమాత్మనే అంటే పరమాత్మ ఆ నిశ్శబ్ద తత్వం ఏదైతే ఉందో, అంటే ఓంకారానికి ఆదైన నిశ్శబ్ద తత్వం ఏదైతే ఉందో అది అగ్రాహ్యమైనటువంటి ఆ తత్వం, దాని గురించి మనం మాట్లాడేదానికి అవకాశమే లేని తత్వం, అది ఆది. అందులోంచి వచ్చిన ప్రథమ కలయిక ఓంకారం. ఈ ఓంకారం దగ్గర నుంచి కూడా ఈ అర్ధనారీశ్వర తత్వాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓంకారంలో ఉన్న అర్ధనారీశ్వర తత్వాన్ని సోహంగా మనం భావించవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాస, గాలి పీల్చటం గాలి పెట్టడం, ఈ రెండు సందర్భాల్లో జరిగే కించిత్ విభిన్నంగా ఉన్నటువంటి శబ్దద్వయాన్ని మనం చూసేటట్టయితే సోహం, దీన్ని అర్ధనారీశ్వర భావనగా మనం తీసుకోవచ్చు. లేదు సూక్ష్మాది ఈ పదార్థాలన్నీ కూడా సూక్ష్మ కణాల నుండి పరమాణువు ద్వారా తయారైనవి అనే మాటగాను, ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా అది అణువులు పరమాణువుల యొక్క సముదాయం కాబట్టి పరమాణు పరంగా కనుక ఈ శివశక్తి తత్వాన్ని మనం చూసేటట్టయితే అందులో ఉన్నటువంటి ధనావేశం, రుణావేశం, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎనర్జీస్ని స్త్రీ పురుష తత్వంగా లేదు అర్ధనారీశ్వర తత్వంగా అంటే జీవం మొత్తం కూడా అర్ధనారీశ్వర తత్వమే అని అన్న భగవాన్ సత్యసాయి బాబా మాట వస్తుపరంగా మీరు తీసుకున్నా, శబ్దపరంగా మీరు తీసుకున్నా, జీవపరంగా మీరు తీసుకున్నా, సృష్టిలో ఎక్కడ తీసుకున్నా సరే ఈ అర్ధనారీశ్వర తత్వం ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఈ రెండు తత్వాలుగా వ్యక్తమయ్యే దీన్ని దాటి ఏకోన్ముఖం కావటమే సాధన. అదే ఆ పరబ్రహ్మలో లయమైపోయినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. అదే బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, లేదు అహం బ్రహ్మస్మిన్, అందులో ఏకత్వం, అదే దానే అద్వైతం. ఆ స్థితి పోయేదాకా కూడా ఈ రెండు అనే ద్వంద్వాలు ఉంటాయి. ఈ రెండు ద్వంద్వాల్లో ముఖ్యమైనటువంటి ద్వంద్వమైనటువంటి చావు పుట్టుక, ఈ ద్వంద్వాన్ని నువ్వు అతిక్రమించాలనేటట్టయితే నీలో ఉన్నటువంటి స్త్రీ పురుష ద్వంద్వాల్లో ఉన్నటువంటి ఆ ద్వంద్వ స్థితిని అతిక్రమించే ప్రయత్నం చెయ్యి. అంటే కామాకర్షణకి లొంగావంటే పతనమవుతావు అన్న సంకేతాన్ని పరంగా ఈ మంత్రాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ అర్ధనారీశ్వర తత్వం విశ్వం అంతా మనకు ఉంటుంది అని అనుకున్నాం కదా. సపోజ్ గుణాతీతమైనటువంటి బాహ్యాతీతమైన స్థితి మొట్టమొదటి పరబ్రహ్మ నిరాకార తత్వం ఏదైతే అనుకున్నామో దాన్ని చూస్తే అది మాత్రమే ఏకత్వం, ఏకం సత్. దాని నుంచి రెండోది శివశక్తికి వచ్చేటప్పటికి కామేశ్వర స్వరూపం అర్ధనారీశ్వర తత్వం, అదే సోహం అన్న ఓంకార తత్వం. దాన్ని కామేశ్వర రూపాలు కనుక ఇస్తే దాన్ని ఆ కామేశ్వర తత్వంలో ఆ కామేశ్వర తత్వాన్ని
కామేశ్వర కామనాశక తత్వంగా భావించి ఏ కామేశ్వరత్వం అంటే సంపూర్ణత్వం, అనుకున్న స్థితి, అనుకున్న కోరిక నీకు కామన్ తీరి పరబ్రహ్మలో నువ్వు ఐక్యం కావాలనేటైతే కామనాశకత ద్వారా దాన్ని సిద్ధించుకో అన్న కామేశ్వర కామనాశక ద్వంద్వంలో ఆ కామనాశకత మూలంగా కామేశ్వరత్వం అంటే సంపూర్ణత్వాన్ని సంతరించుకో అన్న సందేశంగా ఈ ద్వంద్వాన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఈ గుణాతీతంగా ఉన్నటువంటి సపోజ్ కాలమే ఉంది, కాలానికి ఏ గుణము లేదు, కానీ త్రికాలుగా 3 రకాలుగా భాషిస్తూ ఉంటుంది. అంటే భవిష్యత్తు, భూత, వర్తమాన అన్న పరంగా. కాలపరంగా చూసినా సరే అందులో కాల కాళి ఆ ద్వంద్వం మనకు కనబడుతుంది. అంటే కాలంలో ఉన్నటువంటి సంహారక శక్తి ఏదైతే ఉందో కాలం నడిచిపోతూ ఉంటుంది. కాలం నడిచిపోతున్న కాలం సమస్తాన్ని తనలో లయం చేసుకుంటుంది. ఏమిటి, కాలంలోనే పుడుతున్నాం, కాలంలోనే పెరుగుతున్నాం, కాలంలోనే అన్ని జరుగుతున్నాయి. దీనిలో లైకర శక్తి ఎక్కడిది అంటే టైం రాగానే ఆ శక్తి ఏ మాదిరిగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సైతం తీసుకుపోయి తనలో ఐక్యం చేసుకుంటుందో అది కనుక ఒకసారి గుర్తు చేసుకుంటే దాన్నే కాళి అన్నారు. కాల కాళి అందులో కూడా ఈ అర్ధనారీశ్వర తత్వమే మనకి గోచరిస్తుంది. సో తమో గుణ స్థితి కనుక చూసుకున్నట్టయితే గౌరీ మహేశ్వర ద్వయం అంటే సృష్టి స్థితి లయంలో లయం చేసే పరంగా కనుక మనం ఆలోచించేటట్టయితే ఈ గౌరీ శక్తి అంటే సృష్టిని మొత్తం లయం చేసే శక్తి అక్కడ కనబడుతుంది. సంపూర్ణ జ్ఞానమైనటువంటి శివుడికి లయకరమైనటువంటి శక్తిని జోడించి ఆ రెండింటిని అర్ధనారీశ్వర తత్వంగా మనకి భాషింపజేశారు. అదే స్థితి పరంగా మనం ఆలోచించేటట్టయితే ఇద్దరిలోనూ రజోగుణ సంబంధమైనటువంటి విష్ణుమూర్తి తత్వాన్ని, లక్ష్మీ తత్వాన్ని అక్కడ మనకి చూపిస్తారు. అది కూడా అర్ధనారీశ్వర తత్వమే. సృష్టికర్త దగ్గరికి వచ్చేటప్పటికి జ్ఞానస్వరూపమైనటువంటి కాళి సరస్వతి శక్తిని సృష్టి చేసే తమో సంబంధమైనటువంటి బ్రహ్మకి అర్ధాంగిగా అర్ధనారీశ్వర తత్వాన్ని ఆ మాదిరిగా అక్కడ మనం వ్యక్తం చేయటం. అంటే ఏమన్నమాట, సృష్టి అంతా కూడా ద్వంద్వంతోనే ఉంటుంది. ఈ ద్వంద్వాలని అతిక్రమించినప్పుడు మాత్రమే ఏకం సత్ అన్నటువంటి అనుభూతి కలుగుతుంది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్థాయిలో కానీ కాలం యొక్క స్థాయిలో కానీ ఏకత్వం అనేది నువ్వు చూడలేవు. ఏకత్వం కాదు, రెండుగానే భాషిస్తూ ఉంటుంది. ఈ పరంగా ఒకసారి మనం షిరిడి అవతారంలో స్వామి చెప్పిన మాటను ఒకసారి మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. కాలంలో ఉన్నటువంటి త్రిగుణాలని నేనే శాసిస్తాను అంటే ఏ కాలంలో ఎంత తమో గుణం ఉండాలి, ఎంత రజోగుణం ఉండాలి, ఎంత సత్వగుణం ఉండాలి. అంటే కొన్ని కాలాల్లో కేవలం సాత్వికులే పుడుతూ ఉంటారు. కృతయుగం అంతా సాత్వికులమయంగా ఉంటుంది. కలియుగం మొత్తం కూడా తమో గుణమయంగా ఉంటుంది. అందువల్ల ఏ కాలంలో ఎవరు ఏ మాదిరిగా ఉండాలి, ఏ కాలంలో వాళ్ళ యొక్క ప్రపోర్షన్ ఏ మాదిరిగా ఉండాలి అనేది ఆ త్రిగుణాల యొక్క స్థితిని ప్రపోర్షన్ నిర్ధారించేది పరబ్రహ్మతత్వమైన నేను అన్న మాటని షిరిడి అవతారం ఆ చరిత్రలో ఆ మాటల్లో మనం చూడొచ్చు. అంటే ఈ 3 గుణాల పరంగా, ఈ ద్వంద్వాల పరంగా ఈ 3+2 5 కలిపి ప్రపంచం అయింది కాబట్టి దాన్ని దాటిపోయేదానికి చేసే పనిని మాత్రం సాధన అనే మాటగా అర్థం చేసుకోండి. దీన్ని వర్ణాల్లో కూడా ఈ లింగభేదం ఉంటుంది అన్న మాటని అంటే ఇది కేవలం ఇప్పుడు దాకా మనం రూపాల్లోనూ శక్తుల్లోనూ చూసాం. వర్ణం అంటే శక్తి, అంటే అక్షరాల పరంగా కూడా ఆ అక్షరాల కలయికలో కూడా అంటే వ్యాకరణ శబ్ద ఉత్పత్తి దానిలో కూడా లింగ భేదాలతో మనం చూస్తాం. దీన్ని సంస్కృతం మనకి చాలా చక్కగా ఏం చెప్పిందంటే 3 రకాల లింగాలు చెప్తుంది సంస్కృత భాషలో, స్త్రీ పుం నపుంసక లింగాలని. ఈ పరంగా కాళిదాసు యొక్క మాట ఒక్కసారి మనం గుర్తు చేసుకునేటట్టయితే వాగర్ధ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరు. ఆది ద్వంద్వం అయినటువంటి అంటే ప్రతి సూక్ష్మ కణంలో కూడా నిక్షిప్తమైనటువంటి పాజిటివ్ నెగిటివ్ శక్తులుగా ఉన్నటువంటి ఏ శివశక్తి తత్వం అయితే ఉన్నదో అదే ఈ జగత్తు మొత్తానికి కారణభూతమైనటువంటి ఆది దంపతులు. ఆ సూక్ష్మ కణం రెండు తత్వాలుగా ఉన్నటువంటి ధన రుణ ఆవేశాలతో ఉన్నటువంటి ఒకే మాదిరిగా కనపడుతున్న కణం ఏదైతే ఉందో
ఆ కణంలో ఉన్నటువంటి శివశక్తులు, ఆ శివశక్తులే ఈ అనంతమైనటువంటి విశ్వానికి సృష్టికి ప్రారంభకులు, తల్లి తండ్రి. సో జగత పితరు వందే పార్వతీ పరమేశ్వర తత్వాన్ని అంత సూక్ష్మతత్వం నుంచి కామేశ్వర తత్వంగా సదాశివ తత్వం దాకా చూడండి. అది దాటిపోయినప్పుడు మాత్రమే ఏకత్వం అన్న మాటని ఇందులో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే మన శరీరంలో ఉన్నటువంటి దీన్ని కూడా మనకి ఎట్లా ఇండికేట్ చేస్తారంటే, విశ్వం అంతా ఎంత ద్వంద్వం ఉంటుందని చెప్పేదానికి శరీరంలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా స్త్రీ పుం తత్వపరంగా చెప్పారు. ఎందుకని ఉగుణాభ్య అనే మంత్రాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే ఏమిటి, స్త్రీ పుం లింగాలు ఏమిటి, ఇవన్నీ ఏమిటి, ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్ రాకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం ఉంది, కంటితో నేను చూస్తున్నానంటే చూసేదానికి కన్ను ఉపయోగపడుతోంది. ఈ చూసే కన్నులో ఉన్నటువంటి శక్తిని స్త్రీలింగం అన్నారు. కాబట్టి కంటిని నేత్రదేవి అన్నారు. నేత్రదేవి, అష్టదేవి, ఇవన్నీ ఈ మాట ఏదైతే మనం చూస్తామో, ఈ నేత్రదేవి అనడంలో కంటికి ఉన్నటువంటి చూసే శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఆ కంటికి ఉన్న చూసే శక్తిని స్త్రీ పరంగా మనం చెప్తున్నాడు. చూసే ప్రజ్ఞ అంటే బతికున్న వ్యక్తి మాత్రమే చూడగలుగుతాడు, చనిపోయిన వ్యక్తి చూడలేడు. కన్నున్నా సరే, కన్ను సక్రమంగా ఉన్నా సరే ఆ కన్నుతో చూడలేడు. అంటే కంటికి చూసే శక్తి ఉన్నది కానీ దానంతర అదిగా చూడలేదు. ఆ చూసే ప్రజ్ఞని పురుష అన్నారు. సో ఈ స్త్రీ పురుష సంయోగం మూలంగానే ఏ పని అయితే అనుకున్నామో అది సాధ్యము అన్నారు. చూడాలి అనేటట్టయితే కన్ను ఉండాలి, జీవ ప్రజ్ఞ ఉండాలి. జీవ ప్రజ్ఞ కన్ను కలిసి చూడడం ఏ మాదిరిగా సాధ్యం అవుతుందో ఏ ఒక్క దాంతోనూ సాధ్యం. స్వామి దీనికే పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటే కానీ బల్బు వెలగదు అనేవాళ్ళు. అంటే ఏమన్నమాట, నీలో ఉన్నటువంటి శక్తుల్ని, ఆ స్త్రీ పురుష శక్తుల్ని సద్వినియోగం చేసుకుని అవసరం లేని వాటిని తెంచేస్తూ అవసరమైన వాటిని పెంచుకుంటూ నీ సాధనలో నువ్వు ముందుకు పోతే తప్ప పొందవలసినటువంటి ఏకత్వ స్థితి పొందలేవు అన్న సంకేతంగా దీన్ని చూడాలి. అంటే ఈ జంటలన్నీ కూడా అంటే శరీరంలో ఉన్నటువంటి అంగపరంగా నేత్రదేవి, అస్త్రదేవి, ఇవన్నీ అంటే ఏమంటన్నమాట, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి ఉన్నది. ఈ శక్తులన్నిటికీ ఆ ప్రజ్ఞకి లింక్ అయి ఉన్నది. ఆ ప్రజ్ఞ ఉన్నప్పుడే ఈ శక్తులు పనిచేస్తాయి. కాబట్టి ఈ ప్రజ్ఞ శక్తి యొక్క కాంబినేషన్ ని నీ సాధనలో వాడుకో. అప్పుడే నువ్వు ఈ ద్వంద్వానికి అతీతంగా ఏకత్వానికి చేరగలుగుతావు అన్న సంకేతాన్ని సాధనాపరంగా అన్వయం చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక సంఘటన మనం ఇట్లా ఆలోచించవచ్చు. అద్వైతాన్ని మనం పొందేదానికి ప్రయత్నం చేస్తున్నా సరే ప్రేమమయంగానే మనం అంటే ప్రేమమయంగా ఈ ద్వంద్వాల్ని జయించి ముందుకు పోవాలి అన్న సంకేతపరంగా ఈ చెప్తే సంఘటన మనం అర్థం చేసుకోవచ్చు. ఆదిశంకర్ల వారు షణ్మతాచార్యుడని, అద్వైత స్థాపకుడని మనకి పేరు. ఆయన అద్వైత మతాన్ని స్థాపించేటప్పుడు శాక్తేయ మతాన్ని కూడా ఖండించాడు. అన్ని ప్రపంచంలో అంటే భారతదేశంలో అనేక రకాల మతాలు విశృంఖలంగా ఎవడికి వాడు నేనే గొప్ప, ఒకడు గణపతుడు ఉంటాడు, ఒకడు శాక్తేయుడు ఉంటాడు, ఒకడు వైష్ణవుడు, రకరకాల రూపాల్లో అంటే వైరుధ్యమే. ఇవాళ క్రిస్టియానిటీ అంటున్నాం, ఇస్లాం అంటున్నాం, ఇంకోటి అంటున్నాం. ఆ రోజుల్లో ఇవి లేకపోయినా సరే ఉన్న వాటిల్లోనే అంటే గుద్దులాడుకునే నేచర్ ఉన్నప్పుడు ఏదో ఒక కారణం పెట్టుకుని గుద్దులాడుకుంటూ ఉంటారు. అది మతాల పేరు కావచ్చు. ఏ మతం లేకపోతే ఉన్న మతంలోనే వర్గాలు పెట్టుకుని, సో ఉన్న వర్గాల్లోనే మళ్ళీ ఇంకా చిన్న సబ్ డివిజన్స్ పెట్టుకుని గుద్దులాడుకునే మనస్తత్వం మనిషిలో ఉంటుంది. దాన్ని అధిగమించాలి. దాన్ని అధిగమించినప్పుడు మాత్రమే ఏకత్వం సాధ్యమవుతుంది అని చెప్పేదానికి ఆయన శాక్తేయాన్ని కూడా ఖండించడం ఇవన్నీ జరుగుతుంది. చివరికి ఆయన అద్వైత మత స్థాపన చేసిన తర్వాత అఖండమైనటువంటి భక్తి వాంగ్మయాన్ని, జ్ఞాన వాంగ్మయాన్ని సృష్టించాడు ఆయన. దానికి నభూతో నా భవిష్యతి. ఆ మాదిరి వాంగ్మయాన్ని సృష్టించిన అంత తక్కువ కాలంలో ఆ మాదిరిగా వాంగ్మయాన్ని సృష్టించిన వ్యక్తి ఇంకొకళ్ళు మనకు కనపడరు. ఇంత సృష్టించినప్పుడు ఆయన లలిత సహస్రనామానికి భాష్యం రాసే ప్రయత్నం చేశారట. ఎన్నడూ లేనిది ఆయన లలిత సహస్రనామా అనే భాష్యానికి ఆయనకి అడ్డంకు కలిగింది. ఆయన కలిగిన అడ్డంకి ఏమిటి,
ఏదో ఒక విఘ్నం రావటం, అది చివరికి రాయలేకపోవడం జరిగేది. ఇట్లా 1-2 సార్లు చదివినాక ఏమిటి ఎన్నడూ అసలు విఘ్నం అంటే మనిషికి విఘ్నం జరుగుతోందని ఆయన ఏకాగ్రంగా అమ్మవారి యొక్క దీన్ని ధ్యానం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఆయనకి చెప్పిన మాట, నువ్వు అద్వైత మతాన్ని కదా నువ్వు ఇచ్చేసింది, శాక్తేయాన్ని ఖండించావు కదా, అందువల్ల శాక్తేయ పరంగా ఉన్నటువంటి లలిత సహస్రనామాల భాష్యం నీకొద్దు, దీనికి లింగాతీతంగా ఉన్నటువంటి లలిత త్రిశతి నామాల భాష్యం రాయమని ఆవిడ సంకేతించిందిట. ఆ లలిత త్రిశతి నామాలు మనం చూసేటట్టయితే అందులో 3 రకాల నామాలు మనకు కనపడతాయి. ఆ 3 రకాల నామాలు దానికి వేరే కర్త ఎవరయ్యా అంటే శివశక్తులు ఇద్దరు చెప్పిన నామాలు అంటారు వాటిని. ఆ శివశక్తులు చెప్పిన నామాల యొక్క విశేషం వాళ్ళు ఏమిటంటే, అందులో ఉన్న స్త్రీలింగ నామాలన్నీ శివుడు చెప్పాట, అందులో ఉన్న పుంలింగ నామాలన్నీ అమ్మవారు చెప్పింది సార్, అందులో ఉన్న నపుంసక నామాలన్నీ ఇద్దరు కలిసి చెప్పారట. అందుకని అద్వైతానికి నువ్వు చేసావు కాబట్టి దానికి భాష్యం రాయమంటే అప్పుడు ఆదిశంకర్ల వారు దానికి భాష్యం రాశారు అని ఆ మాట చెప్తారు. అంటే శబ్దాల పరంగా మనం ఆలోచించినా సరే శబ్దాల స్థాయిలో కూడా ఈ మాదిరి మనకి ఈ 2 అనే స్థితి, ఈ 2 ఇది దాటిపోయినప్పుడు మాత్రం ఏకత్వం, ఆ అద్వైత స్థితి మనకి గమ్యము. అదే పరబ్రహ్మతత్వము. అంటే ఓంకారానికి ఆది అయినటువంటి ఆ నిశ్శబ్ద పరబ్రహ్మ అనుభూతిని పొందేదానికి మనం చేయవలసింది సాధన. అంటే గణ ఉగణ పరంగా దీన్ని ఈ మాదిరిగా అన్వయం చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఉగణం అన్నాం, ఈ ఉగణం అనే మాట కొంచెం ఆలోచించండి. అందులో మనకి ఒక ప్రత్యేకత ఏం కనబడుతుందంటే ఆ ఈ ఉ శబ్దపరంగా మనం చూస్తే అకారం ఇకారం ఉకారం మూడోది కనపడుతుంది, మూడోది అవుతుంది. వర్ణపరంగా చూస్తే అ ఆ ఇ ఈ ఉ ఊ ఐదోది అవుతుంది. అంటే అ ఆ ఇ ఈ 4 తర్వాత ఉ ఐదోది అవుతుంది. అంటే 3, 5. ఈ 3, 5కి అంతకుముందు చెప్పిన త్రిగుణాత్మకము పంచభూతాత్మకం ఒకసారి గుర్తు చేసుకోండి. దీన్ని దాటేదానికి నీకు ఇచ్చినటువంటి నీలో అంతర్గతంగా ఉన్నటువంటి శక్తుల్ని సద్వినియోగం చేసుకుంటున్నావా? చేసుకునేటట్టయితే ఎస్, అది సాధ్యమవుతుంది. సద్వినియోగం చేసుకోకపోయేటట్టయితే అంటే దేన్ని తెంచాలి దేన్ని పెంచాలి అనే జ్ఞానంతో నువ్వు ఉపయోగించి కనుక చేసుకునేటట్టయితేనే ఈ రెండింటిని దాటి అద్వైతానికి పోగలుగుతావు. అంటే వజ్రం వజ్రేన భిజ్యతి, వజ్రంతో వజ్రాన్ని కట్ చేసినట్టుగా నీలో ఉన్నటువంటి శక్తి పెట్టి ఈ తత్వాన్ని అక్కలేని కట్ చేసి ఈ పాజిటివ్ నెగిటివ్ అని ఏదైతే 2 అని భాషిస్తున్నాయో ఈ రెండిటికి ఆధారమైనటువంటి న్యూట్రల్ ఏకత్వ స్థితికి ప్రయాణం చెయ్యి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో అంటే పంచీకృతమైనటువంటి త్రిగుణాత్మకని దాటటం, 5 - 3 2 ద్వంద్వాలని దాటటం, అప్పుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని దాటతావు. ఈ అన్ని ఒకే ఒక ఏకతత్వంలో నుంచి వచ్చింది. ఆ ఏకత్వంలో నుంచి 1 2 కావటం, అది 3గా భాషించడం, 5 రూపాల్లో వర్గీకరించబడటం, కలిపి వెరసి అనేకంగా కనపడుతున్నటువంటి సృష్టిలో ఉన్నటువంటి అనంతో వై రుద్ర తత్వం నుంచి ఏకో రుద్ర స్థితికి రావటమే సాధన. విశ్వం అంతా రుద్రమయం. అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి సూర్యకిరణాల్లో ఒక పర్టికులర్ కిరణంలో అత్యంత సూక్ష్మంగా ఉన్నటువంటి సూక్ష్మాతి సూక్ష్మ శక్తి అయిన క్వార్క్ కూడా ఒక రుద్ర గణమే అనే భావంతో మొదలుపెట్టి ఈ అన్నిటికీ ఆధారభూతమైన ఏకత్వం దాకా ప్రయాణం చెయ్యి అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి. దీనికి మార్గం ఏమిటయా అంటే కేవలం శరణాగతి తప్ప ఇంకొక మార్గం లేదు. దీనిలో దేవి సప్తశతి, దీన్నే శివమాయ అనే మాట పరంగా మనం దేవి మహామాయ అనే మాట కూడా మనం వింటూ ఉంటాం. దేవి సప్తశతిలో ఒక సంఘటన ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ శుంభ నిశుంభల వధ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ నిశుంభుణ్ణి చంపేస్తారు, అమ్మవారు చంపేస్తుంది. అప్పటిదాకా కూడా అంతకుముందు రక్తబీజుడు, ఆ రక్తబీజుడు యొక్క వధలో అనేక మంది దేవతలు వీళ్ళంతా హాహాకారాలు చేయటం. ఎందుకని అనేక కోటానుకోట రక్తబీజులు, అదే కామ నాశక కామేశ్వర తత్వం. ఆ కోటానుకోట రక్తబీజులు చూసి వీళ్ళంతా భీతిల్లిపోయి ఎవరు ఏం చేయడానికి వీలైన స్థితిలో
ఆ కాళికాదేవి తన నాలిక పరిచి నాలిక మీద యుద్ధం చేయటం, అంటే ఎప్పుడైతే కోరిక అనేది జ్ఞానపరమైనటువంటి అగ్నిలో పడిందో ఆ కోరిక లయమైపోయి కామవాసన నశించి ప్రేమ ఉద్భవం అవుతుంది అన్న సంకేతం. అంటే అగ్నిహోత్రంలో పడ్డ ఆజ్యం ఏ మాదిరిగా వేపర్గా మారి ఉత్తమమైనటువంటి మేఘాన్ని సృష్టిస్తుందో, కామపరమైనటువంటి భావన జ్ఞానపరమైనటువంటి అగ్నిలో పడ్డప్పుడు కామ నాశకత పొంది ప్రేమ రూపంగా పరిణమిస్తుంది అన్న సంకేతాన్ని అది ఇండికేట్ చేసిన తర్వాత ఇంకా ద్వంద్వాలు ఉన్నాయి. ఈ ద్వంద్వ స్థితి పోలేదు కాబట్టి ఆయన ఒక ప్రశ్న వేస్తాడు నిశుంభుడు చనిపోగానే, నేను ఒక్కతినే అన్నావు, ఇంతమందితో కలిపి యుద్ధం చేసి నన్ను సంహరిస్తున్నావు, వీళ్ళందరినీ సంహరించావు, నువ్వు చెప్పిన మాట ఒకటి జరుగుతున్నది ఒకటి, ఇది న్యాయమా అని అడుగుతాడు. అప్పుడు అమ్మవారి మాట, ఏకైవాహం జగత్యత్ర ద్వితీయక మమాపర, ఉన్నది ఒకే ఒక శక్తి, ఇవన్నీ నా విభూతులే. అంటే ఆ నెగిటివ్ పాజిటివ్ అనేవి పైకి కనపడుతున్న ద్వంద్వం మాత్రమే, అసలు సిసలైనది ఏకం సత్, ఉన్నది ఒకే ఒకటి, ఆ బ్రహ్మ పదార్థమే నేను అన్న మాట ఇండికేట్. ఆ మాట అనగానే ఈ దేవతా రూపాలన్నీ అమ్మవారిలో కలిసిపోతే తర్వాత అశుంభవత జరుగుతుంది. దీన్నే ఈ జ్ఞానం కలిగేదాకా ఉన్న స్థితిని మహామాయ అన్నారు. ఈ మహామాయ శివమాయ అనటంలో ఏమిటంటే, ఈ మాయ అంటే ఏమిటి, అనేక రకాలుగా మాయను గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఉన్నదాన్ని లేదనుకోవటం, లేని దాన్ని ఉందనుకోవటం మాయ, మామూలుగా అయ్యేటట్లయితే డెఫినేషన్. ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, అనేక రూపాలుగాను అనేక నామాలుగాను చెప్తున్నాం. సో లక్ష్మీనారాయణ అంటాం, శాస్త్రి అంటాం, కోటేశ్వరరావు అంటాం, రకరకాల పేర్లు చెప్తున్నాం. ఒక్కొక్క పేరు కాగానే ఒక్కొక్క వ్యక్తిని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈ నామము రూపం అనే భ్రాంతి ఏదైతే ఉందో ఇవన్నీ మహామాయ. ఏ నామం మీరు ఎత్తుకోండి, లేదు ఏ ఆకారం మీరు తీసుకోండి, ఈ నామానికి ఆధారం ఏమిటి, ఆ ఆకారానికి ఆధారం ఏమిటి అనే మూల రూపానికి కనుక పోయేటట్టయితే, ఇది మొట్టమొదటి అనువాకంలో మొట్టమొదటి మంత్రంలో ఉన్నటువంటి 4 నమస్కారాలు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ 4 నమస్కారాలు, ముందు బాణం చూడంగానే బాణానికి నమస్కారం చేశాడు. అరేరే, ఈ బాణం మన్ని ఏం చేస్తుంది, బాణం మన్ని దెబ్బ కొట్టాలంటే దానికి ధనస్సు కావాలి, కాబట్టి ధనస్సుకు ఒక నమస్కారం పెట్టాడు. అంటే ఈ కారణానికి కారణం. అరే, ఈ ధనస్సు మన్ని ఏం చేస్తుంది, ధనస్సు దెబ్బ కొట్టాలంటే బాహువులతో వేయాలి, కాబట్టి బాహువులకో నమస్కారం. ఈ బాహువులు మాత్రం మన్ని ఏం చేస్తాయి, బాహువులకు కారణం ఏమిటి, రుద్ర సంకల్పం మూల కారణం. అట్లా మూల కారణం దాకా కనుక పోయేటట్టయితే వీటన్నిటికీ ఈ మాయ, ఈ నామరూపాలన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఏకంసత్ తత్వం ఏదైతే ఉందో దాన్ని పట్టుకునేదానికి ఏదైతే మనకు అడ్డొస్తోందో ఆ అడ్డుని మాయ అన్నారు. ఆ అడ్డుని తొలగించే మహత్తులో మనకు ఆ అడ్డుని తొలగించే శక్తి ఏదైతే ఉందో దాన్ని మహామాయ అనొచ్చు. అంటే మహామాయని, మాయలో మనం పడిపోవటానికే ఆ మాయ కారణం. ఆ మాయ నుంచి మన తొలగించాలన్నా కూడా ఆ మహామాయే కారణం అవుతుందంటే, ఎక్కడ ఒక రూపాయి మనకి ఎక్కడ పోయిందో అక్కడ వెతుక్కుంటేనే ఆ రూపాయి దొరుకుతుంది. కానీ మన ఇంట్లో లైట్ ఉంది కాబట్టి లైట్ దగ్గర వెతుక్కున్నానంటే దొరకదు. ఏ మాయలో నువ్వు పడ్డావో ఆ మాయ దగ్గరే నువ్వు వెతుక్కుని ఆ మాయ యొక్క శక్తిని అర్థం చేసుకుని ఆ మహామాయ యొక్క అనుగ్రహంతో మాయని దాటి నామరూపాలకి అతీతమైనటువంటి ఏకత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకో. దానికి అనుగ్రహించే శక్తిని మహామాయగా నువ్వు భావించు అంటే శరణాగత భావం. శరణాగత భావంతో మహామాయా శక్తి ద్వారానే మాయని అతిక్రమించి, అంటే శివానుగ్రహంతోనే శివమాయని అతిక్రమించి శివుడిగా మారు. ఇతర మార్గాలతో అంటే శక్తి ప్రయోగంతో, రావణాసురులాగా శక్తి ప్రయోగంతో సాధ్యం కాదు. శరణాగత భావంతో ఆ మాయని తొలగించుకుని ఐక్యమయ్యే ప్రయత్నం చెయ్యి అన్న సంకేతంగా దీన్ని మనం తీసుకోవచ్చు. సో ఈ దైవమాయ పరంగా భగవాన్ సత్యసాయిబాబా చేసిన ఒక లీల ఇక్కడ మనం గుర్తు చేసుకోవచ్చు. అది ఈ మాయ చాలా చిత్రంగా ఉంటుంది. స్వామి దగ్గరికి హయ్యర్ లెవెల్లో, హైయర్ స్కూల్ దాటి కాలేజీ లెవెల్లో ఒక స్టూడెంట్ చాలా ప్రయత్నపూర్వకంగా చాలా పట్టుదలతో స్వామి ఎన్నో రకాల మాయలు, ఎన్నో రకాల మెరకిల్స్ చేస్తూ ఉంటారు, వాటి చూడటమే మన జీవితానికి అదృష్టం, అట్లాంటి భావంతో గ్రాడ్యుయేషన్ పోస్ట్ ఆ లెవెల్లో చేరాడు.
సరే, ఈ మాయలు స్వామి చేస్తున్న లీలలన్నీ కూడా చాలా నిశ్చితంగా, చాలా శ్రద్ధగా, చాలా గొప్పగా, అంటే ఆ లీల కన్నా ఇంకా గొప్ప విషయం లేదు అన్న భావంతో అతను ఉండేవాడు. ఆ లీలల గురించే మాట్లాడుతూ ఉండేవాడు. ఆ లీలల గురించే ఐ మీన్ గంటలు గంటలు మాట్లాడుకోవచ్చు. స్వామి లీలలు మనం మాట్లాడటం మొదలు పెడితే సముద్రంలో ఉన్న నీళ్ళని చెంచాతో నీళ్లు ఊడినబోస్తూ సముద్రాన్ని ఇంకగొట్టే ప్రయత్నం చేసినట్టు. ఎన్ని రకాల లక్షల కోట్ల లీలలు ఎన్ని లక్షల కోట్ల మందితో చేశారో మనకు తెలియదు. సో ఈ లీలలతో ఆనందిస్తున్న ఇతన్ని సరైన మార్గంలో పెట్టాలని స్వామి అనుకున్నారేమో. ఒక సందర్భంలో అతను చూస్తుండగా స్వామి ఒక భక్తుడికి ఒక గొలుసును సృష్టించి ఇచ్చేదానికి ఆయన చేసిన పని ఏమిటి? మెజిషియన్స్ చేస్తారు, చాలా లాఘవంగా ఎడం చేతిలో ఉన్న గొలుసుని కుడి చేతిలో తీసుకుని ఇచ్చినట్టుగా, చాలా గొప్ప మెజిషియన్ చేసినట్టుగా ఎవరి దృష్టికి పడకుండా ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి తీసుకుని ఆ గొలుసు వాడికి ఆ భక్తుడికి ఇచ్చారు. ఇతనికి మాత్రం పూర్తిగా కనపడింది. దాని మీదే దృష్టి కదా, మాయ మీదే దృష్టి కాబట్టి 100కి 100 ఇతనికి కనపడింది. కనపడంగానే చూసుకోండి ఇతనికి వెరెక్కిపోయింది. అరే ఏమిటిది? ఎంతో నేను ప్రయత్నం చేసి నేను స్వామి ఇది సాక్షాత్ భగవంతుడు అని వచ్చి నేను ఇక్కడికి వచ్చాను. ఈయన కూడా ఒక మామూలు మెజిషియన్ లాగా ఎడం చేతిలో గొలుసు కుడి చేతిలో తీసుకుని ఇచ్చారు అని కకావికలైపోయింది అతని మనస్సు. సో పిచ్చివాడల్దే ఒక 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఏం చేయాలో తెలీదు. పొరపాటు పడ్డాను, బుద్ధి తక్కువ వచ్చాను, ఎక్కడి నుంచో ప్రయత్నపూర్వకంగా వచ్చి ఇట్లాంటి భావాలతో కొట్టుకోవడం మొదలుపెట్టాడు. స్వామికి ఒక 3 రోజులు 4 రోజులు అతను తప్పించిన తర్వాత కరుణ కలిగినట్టుంది. సరే, పైకేం మాట్లాడలేదు, శరీరం వీళ్ళతో పాటే ఉన్నది కానీ మనసులో లేదు. ఆ స్థితిలో మిగతా స్టూడెంట్స్తో పాటు అతను కూడా దర్శనానికి ఒకసారి వచ్చినప్పుడు ఇంటర్వ్యూ రూమ్లోకి పిలిచి అతనికి ఒక ఉంగరాన్ని సృష్టించి ఇచ్చారు. ఆ ఉంగరం సృష్టించిన విధానం ఏమిటి? స్వామి యొక్క అరిచేయి అతని ముందు తెరిచి పెడితే ఆ తెరిచిన అరిచేతిలో చర్మాన్ని చీల్చుకుంటూ ఆ ఉంగరం బయటకు వచ్చింది. స్వామి యొక్క ఆ చర్మాన్ని చీల్చుకుంటూ ఉంగరం బయటకు వచ్చింది. ఇది చూడంగానే షాక్ తిన్నాడు, చాలా ఆశ్చర్యపోయినాడు. ఆశ్చర్యపోయి స్వామి యొక్క లీలని 2 కాళ్ళు స్వామి చెప్పిన మాట, అది ఒక రకమైన మాయ. నువ్వు గొలుసుని ఎడం చేతిలోంచి కుడి చేతిలోకి తీసుకుని ఇవ్వటం చూసి దాని గురించే కదా ఇంత మనసు బెంగబెట్టుకున్నావు. అది ఒక రకమైన మాయ, ఇది ఇంకో రకమైన మాయ. ఏ రాయి అయినా సరే, స్వామి చెప్పిన ఎగ్జాంపులే, లోహపు శృంఖళ్ళు అంటే లోహంతో చేసిన సంఖ్యలు గనక తమోగుణం అయ్యేటట్టయితే, బంగారంతో చేసిన సంఖ్యలు సత్వగుణం. ఏ గుణానికి కట్టుబడకుండా గుణాతీత స్థితికి పోవటం అనేది మీ ధ్యేయంగా పెట్టుకోవాలి. నువ్వు లీలల ప్రాధాన్యత వదిలేసేయి, లీలలు కాదు, దానికి ఆధారమైన మూలతత్వానికి పో. అన్నిటికీ ఒకే ఒక మూలం, భగవత్ సంకల్పానుసారం ఇవన్నీ జరిగింది. భగవత్ సంకల్పానుసారం జరిగింది అని తెలియని స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ లీలలతో సర్వం భగవత్ సంకల్పానుసారం సాధ్యము అన్న అనుభూతి కలిగేటట్టయితే, తద్వారా వాడికి భగవంతుని మీద శ్రద్ధాభక్తి కలిగి సాధన చేసి వాళ్ళు పొందవలసిన గమ్యం పొందేదానికి అది ఉపయోగకరమైనటువంటి ఒక మైల్ స్టోన్ మాత్రమే. అది అల్టిమేట్ గమ్యం కాదు. లీలలు అనేది గమ్యం కాదు. లీలల్ని ఆధారం చేసుకుని నీ నమ్మకం పెంచుకొని పొందవలసినటువంటి ఏకత్వం, భగవదైక్యం, నేను భగవంతుడు ఒకటేను అన్న స్థితి చేరటం ప్రధానము అన్న మెసేజ్ తీసుకుని సాధనలో అప్పటి నుంచి అతను చాలా పురోగతి పొందవలసిన గమ్యం పొందుతాడు. అంటే ఈ సాధనాపరమైనటువంటి ఈ భావాన్ని సక్రమంగా అర్థం చేసుకోవడానికి వచ్చినవి భగవంతుడు చేసిన లీలలు తప్ప స్వామి యొక్క ప్రధాన ధ్యేయం లీలలు కాదు. లీలాతీతమైనటువంటి ఆ భగవతత్వాన్ని మనం పొందటమే అన్న పరంగా దీన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. ఈ త్రిగుంహతి అనే పదాన్ని సాధనాపరంగా 1వ మంత్రంలో 1వ అనువాకంలో ఉన్నటువంటి 7, 8 మంత్రాలు, సూర్య మంత్రాలు అనుకున్నాం, సౌర మంత్రాలు, సూర్యోపాసక మంత్రాలు, అంతరాదిత్య మంత్రాలు, అంతరాదిత్య దర్శనం కోసం మనం ప్రయత్నం చేసే మంత్రాలు అనుకున్నాం. అంతరాదిత్య దర్శనం అంటే ఏమిటి? లోపల జ్యోతిర్మయ తత్వాన్ని అనుభూతంలోకి తెచ్చుకోవటం అంతరాదిత్య దర్శనం.
ఆ పరంగా సూర్యుని గురించిన కథ చాలా కాలం క్రితం అనుకున్నాం మనం. ఆ సూర్యుని గురించిన కథ మనకి ఏం చెప్తారు? చిన్నపిల్లలకి అర్థమయ్యేదానికి ఒక కథ చెప్తారు. ఏమిటా కథ? సూర్యుడి యొక్క భార్య సంధ్యాదేవి. ఆ సంధ్యాదేవి ఈ సూర్యుడి యొక్క తాపానికి వేడికి భరించలేక ఆవిడ పారిపోయిందని, గుర్రం రూపంలో ఈయన కూడా గుర్రం రూపంలో వెంటబడ్డాడని. సో ఈ చిట్ట చివరికి విశ్వకర్మ, శివ సంకల్పానుసారం విశ్వకర్మ ఆ సూర్యుడిని కొంత మదన బట్టి ఆ సూర్యుడిలోంచి కొంత భాగాన్ని తీసి ఆ శక్తి కొంత తగ్గినాక అప్పుడు భరించగలిగిందని ఇవన్నీ కథలుగా చెప్తారు. అట్లాగే సూర్యపుత్రులుగా ఎవరు చెప్తారు? తేజోమంతుడు, విశ్వానికి సృష్టికారకుడు, విశ్వమంతా ఆవిర్భవించింది. ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏది జరుగుతున్నా, ఏ ప్రాణి బతికిందన్నా దానికి కారణము సూర్యుడు. ఇవన్నీ మనం అనుకుంటాం. ఆ సూర్యుడు యొక్క పుత్రులు చూడండి, వాళ్ళు ఎవరు? ఒకడు యముడు, అంటే చంపేదానికి కారకమైన శక్తి. 2 శనేశ్వరుడు, మన కర్మబంధాన్ని అనుభవింపజేసే శక్తి. ఆ శని యొక్క దృష్టిని గురించి మనం ఏం చెప్తాం? బ్రహ్మ సూర్యుడైనా సరే కేవలం ఆయన యుద్ధం చేయగల, ఆయన చూస్తే చాలు ఆయన చూపుతోనే పూర్తిగా నాశనం అయిపోతారు అనే మాట చెప్తారు. ఆ శనిని, యముణ్ణి సూర్యుడు యొక్క పుత్రులుగా చెప్తారు. అంటే సూర్యుడిలోంచి బయటకు వచ్చిన శక్తులు అంటారు. ఏమిటి దాని అర్థం? అఖండమైనటువంటి సూర్యతత్వాన్ని మొట్టమొదట ఆ ఖగోళంలో ఉన్నటువంటి ఆ సూర్యతత్వం భూమి మీద ఉన్నటువంటి జీవజాలాల యొక్క మనుగడకి అనుకూలంగా లేదు కాబట్టి శివ సంకల్పానుసారం అందులో కొంత శక్తిని ఖండించి, అంటే మొత్తంలో నుంచి కొంత ఖండించి పనికొచ్చే విధానంగా తయారు చేయటం. అంటే పుత్రుడు అంటే అందులోంచి బయటకు వచ్చిన శక్తిని పుత్రుడు అన్నారు. సో యమ, శని ఈ తత్వాన్ని బయటికి తీసేసి ఇంకొన్ని తత్వాల్ని తీసి ఆయుధంగా తయారు చేసి ఆ తర్వాత ఆ సూర్యుడి యొక్క ఆ విబ్జిఆర్ కలర్స్ ఏదైతే ఉన్నాయో ఆ విఐబి, ఆ 3 కలర్స్ నేను ఏమన్నా అగ్నితత్వం గాను, జి అన్న సమన్వయతత్వం గాను, వైఓఆర్ ఎల్లో ఆరెంజ్ అవి ఏమన్నా మొదటిది ఏమన్నా జలతత్వం గాను, మధ్యలోది ఏమన్నా కంట్రోలింగ్ పాయింట్ గాను, చివరి 3 ఏమన్నా అగ్నితత్వం గాను, అంటే జల శక్త్యాత్మకం. అంటే ఒక పక్క జలతత్వం, ఇంకో పక్క అగ్నితత్వం. ఈ 2 తత్వాల యొక్క సమన్వయత్వంతోనే సృష్టి మొత్తం ఏర్పడింది. అంటే ఈ త్రిగుంహతి అనే మాటని దీనికి అన్వయం చేసుకునేటట్టయితే సూర్యుడు సమస్త విశ్వానికి ఆదర్శ పురుషుడు. సాధకుడుగా చూసేటట్టయితే నిత్య ఓంకార సాధకుడు, మనందరికీ ఆదర్శం, సాధకులందరికీ ఆదర్శం. సాక్షిభూతుడు, దేన్ని అంటించుకోడు, దేన్ని పట్టించుకోడు, అన్నిటికీ సాక్షిభూతంగా చూస్తాడు. ఏ మాదిరిగా మనం జీవించాలో మనకి చెప్తున్నాడు. దేనికి అంటించుకోడు, దేనికి అంటుకోడు. సో తన పని తను చేసుకుంటూ పోతాడు. కర్తవ్య దీక్ష ఆదర్శం. కర్మకి సాక్షి, అట్టగానే కర్మ సన్యాస యోగానికి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. అంటే ఏ మాదిరిగా మనం చూసినా సరే మనంతా సూర్యపుత్రులం. సూర్యుడు ఉన్నాడు కాబట్టి ప్రపంచం, విశ్వం అంతా వచ్చింది, మనంతా ఆయన పుత్రుల కింద భావన. సో ఆ మార్గంలో, సూర్య మార్గంలో మనం ప్రయాణం చేయాలన్నప్పుడు ఆయన యొక్క లక్షణాలని మనం అనుకరించాలి. సాధనాపరంగా ఆ మాదిరిగా మనం తీసుకోవాలన్నప్పుడు ఆ సూర్యుడు పరంగానే లేదు. మానవుడిని శోభుడు అంటే 2 లక్షణాలు కలవాడు, ద్వంద్వం, మంచి చెడు. ఈ మంచి చెడు అనే 2 లక్షణాల్లో ఒకదాన్ని కత్తిరిస్తే రెండోది పెరుగుతుంది. కాబట్టి నీలో ఉన్నటువంటి అక్కర్లేని లక్షణాన్ని తొలగించుకుంటూ ఉత్తమత్వాన్ని పెంచుకుంటూ తర్వాత 2 తీసి దాటి ఏకత్వానికి చెందు పో, ఆ మాదిరిగా సాధన మార్గంలో ప్రయాణం చెయ్యి అన్న సంకేతంగా ఈ త్రిగుంహతిభ్య అనే పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ ఇప్పుడు మానవుడిని శోభుడు అన్నాం, సూర్యుడే మనకు ఆదర్శం అన్నప్పుడు మన నిత్య సాధనలో వదలవలసిన వాడిని వదలటానికి, పొందవలసిన దాన్ని పొందేదానికి ప్రయత్నం చేస్తున్నామా? చేస్తుంటే సాధన కరెక్ట్ అవుతుంది. ఈ మాదిరిగా దీని యొక్క సందేశాన్ని అప్పుడు మాత్రమే శివ అధర్వ శీర్షంలో చెప్పిన మాట కానీ, లేదు సూర్య అధర్వ శీర్షంలో చెప్పింది కానీ, లేదు శక్తి అధర్వ శీర్షంలో చెప్పింది కానీ, ఈ 3 రకాల పేర్లతో చెప్పబడ్డ అధర్వ శీర్షాలు. ఒకటి శివ అధర్వం ఉంటాం, ఇంకోటి శక్తి అధర్వం ఉంటాం, ఇంకోటి సూర్య అధర్వం ఉంటాం.
ఈ అధర్వ శీర్షాల్లో చెప్పేది ఏమిటి? ఏకేవాహం జగత్యత్ర ద్వితీయ కామ, ఉన్నది ఒకే ఒకటి, ఆ ఒకటి నేనేను అంటే నేను నేనైన నేను స్థితి. ఈ నేను అనేది శరీరానికి అప్లై చేయమోకండి, నేను అనేది మనసుకి కూడా అప్లై చేయమోకండి. ఈ నేను అనేది ఆత్మకి అప్లై చేసినప్పుడు సూక్ష్మాతి సూక్ష్మ కణంలో ఉన్న ఆత్మ కూడా తనని తాను నేనుగా పరిచయం చేసుకుంటుంది. కాబట్టి నేను అనే స్థితి ఎవరికైతే అనుభూతంలోకి వస్తుందో ఆ వ్యక్తి విశ్వమంతా తననిగానే చూడగలుగుతాడు. అది అసలు సిసలైనటువంటి అద్వైత స్థితి. దానికోసం తెంచుకోవాల్సిన వాడిని తెంచాలి, పొందవలసిన వాడిని పొందాలి అన్న సంకేతాన్ని, సాధనాపరమైన సంకేతాన్ని ఈ త్రిగుహతీభ్య అనే మాట, ఆ పదం మనం అహం ఏకం అనే మాట అంటే ఉన్నది ఒకే ఒకటి అన్న తత్వాన్ని అర్థం చేసుకునే దానికి ఈ భావనాపరంగా చేయాలన్న మాటని ఈ 4లో ఉన్నటువంటి 1, 2 మంత్రాల ద్వారా దూర్వాస మహర్షి మనకి తెలియజెప్తున్నట్టుగా దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. మిగతాది నెక్స్ట్ ఆదివారం, నెక్స్ట్ సోమవారం నాడు ఎప్పుడు దీన్ని మనం కంక్లూడ్ చేసుకుందాం. ఇందులో క్వశ్చన్స్ కానీ ఏదైనా మిగతా డిస్కషన్స్ కానీ ఏదైనా ఉందంటే దట్ విల్ ఎంటర్టైన్ నౌ. సో అందరికీ నమస్కారం.